మాజీ ఉపరాష్ట్రపతి గారికి, వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా బావగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే వేదిక మీద అతిరథులు మహారథులు అందరికీ, చలనచిత్ర సీమకు అందరికీ, అలాగే ఈ కమిటీ సభ్యులకు అందరికీ, అలాగే వేదిక ముందున్న అభిమానులకు, ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక వీరాభిమానులకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జై ఎన్టీఆర్. ఇక మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఏమని చెప్పాలి? వారు ఒక మహానటుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు, ఈ శకానికే మహాపురుషుడు మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమలో ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు ఒకటా రెండా, జానపదం, పౌరాణికం, సాంఘికం, ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మన నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇవాటికి ఆయన చేసిన పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయలేదు. ఆయన 42 పైగా నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. ఇది ప్రపంచంలో ఏ నటుడు చేయలేదండి. మరొకసారి చెప్తున్నాను, 42 నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముని, శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. ఆయన ఒక కథానాయకుడిగా ఉంటూ రాజకీయ నాయకుడు అయ్యాడు అన్న ఎన్టీఆర్. ఆయన కథానాయకుడు ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. 1977లో ఇక్కడే మన కోస్తా ఆంధ్ర అంతా ప్రజలు వచ్చినప్పుడు దివ్యసీమ పేరుతో నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి ఆయన రథసారథ్యం వహించి ఆయన కూడా జోలు పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మన భారతదేశ సైనికులు సాయంగా ఉండాలని అనుకుని నిర్ణయం తీసుకుని ఆయన సైనికుడిని వేషధారణ వేసుకుని ఆయన పలు ప్రాంతాలు నాటకాలు పేట్రియాటిజం పేరిట నాటకాలు వేసి ఆ నాటకాలను విరాళను అప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో చేశాడు ఆయన. ఒక కథానాయకుడిగా ఉంటూ తర్వాత అందరూ తెలిసిన విషయమే, ఆయన కథానాయకుడి నుండి రాజకీయ నాయకుడు అయ్యాడు. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింప చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు మన నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని 9 నెలల్లోనే తెలుగుదేశాన్ని గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేశారు ఆయన్ని. ఇక ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచుకు అన్నగా ఉంటూ మరెన్నో సంక్షేమ పథకాలు అందించామన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు.